వస్తుంది లిక్కర్ స్కామ్. సో బుచ్చి చౌదరి గారు, ఇప్పుడు ఈ స్కామ్లన్నీ ఒక్కొక్కటి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏమిటో అర్థమవుతోంది. ఉంటే జైల్లో ఉండాలి, లేకపోతే బెయిల్లో ఉండాలి తప్ప మళ్ళీ రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారు అనే నమ్మకం అయితే వాళ్ళకి లేదు ఇంకా. సో అందులోంచి వస్తున్నవేనా ఇవన్నీ పిచ్చి ప్రేలాపనలన్నీ? వంశీ గారు, ఇందాక తమ్ముడు రాజేష్ గారు చెప్పిన విషయంలో సింగపూర్కు సంబంధించి అవినీతి దేశం అన్నారు. అంటే వీళ్ళ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, డెవిల్స్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది ఒక ఎగ్జాంపుల్. సింగపూర్ అవినీతి రహిత దేశం అనేది ప్రపంచవ్యాప్తంగానూ ప్రపంచ సంస్థలు చెప్పిన లెక్కల ప్రకారం వస్తుంది. ఇవాళ ఈశ్వరన్ గారి కేసే చూద్దాం. ఈశ్వరన్ గారు ఏదో ఫేవర్ చేశారు. ఆయన ఒక భారతీయుడిగా అమెరికా సింగపూర్లో ఒక ఉన్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి, అమరావతికి దోహదం చేయడం కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి. ఆయన చేసిన నేరం ఏంటి? కేవలం ఒక మీటింగులో ఎవరో వాచే ఇచ్చారు. ఒక $200 $300 ఖరీదు చేసిన వాచే ఏదో ఇచ్చారు. నాకు తెలిసినంత వరకు చాలా చాలా భారతదేశం లెక్కల్లో చాలా చిన్నది. అది గవర్నమెంట్కి సమర్పించుకుని ఆయన దగ్గర ఉంచుకున్నాడు అనేదే నేరం. అర్థం ఏదో క్విడ్ ప్రోకోలోనో జగన్మోహన్ వేల కోట్లు దోచుకునే కాదు. ఎవరైతే ఒక మీటింగ్ స్థానంలో ఆయనకి డొనేట్ చేసిన ఒక వస్తువుని ఆయన ఉంచుకున్న డొనేషన్ తీసుకున్నాడు అనేదే నేరం. చిన్నది, అది 2-3 గారు. ఆ ఒక్క చిన్న నేరానికి ఆయన జైల్లో పెడితే మరి ఇన్ని నేరాలు చేసిన వాళ్ళు వీళ్ళు అసలు ఎప్పుడు బయటికి రారు. సింగపూర్ లాంటి చట్టాలు ఉంటే జీవితాంతం జైల్లోనే ఉండాలి. వీళ్ళు చేసిన చట్టాలు, వీళ్ళు చేసినంత కూడా నిర్వాహకం. ఇవాళ దోషులు బయటకు రాకుండా భయపడే పరిస్థితి ఎందుకు వస్తుంది? పరిటాల రవి హత్య తర్వాత అనుసంధానంగా ఉన్న అనేక హత్యలు మూలం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇవాళ కోడికత్తి కేసు ఎందుకు విచారణ పూర్తి కావటం లేదు? బాబాయ్ కేసు ఎందుకు పూర్తి కావటం లేదు? బాబాయ్ కేసులో సాక్ష్యాలు చెప్పేవాళ్ళంతా చచ్చిపోతూ ఉన్నారు, మర్చిపోకండి. భయభ్రాంతులకు గురైపోతున్నారు. అలాగే ఈ అవినీతి కేసుల్లో భయభ్రాంతులకు గురైపోతున్నారు అధికారులు కానీ, అధికారంలో పనిచేసిన వాళ్ళు కానీ. ఇవాళ భయపడి బయటకు వస్తే చంపేస్తాడు అంటే ఎలాంటి నరరూప రాక్షసుడు అర్థం చేసుకోండి. ఒక ఫ్రాక్షన్ రాజకీయవేత్త అధికారంలోకి వస్తే ఎలా చేస్తాడో, అధికార దుర్వినియోగం ఎలా చేశాడో మనం చూసాం. ఆ భయం ఉంది వాళ్ళందరిలో, అదే భయం. విచారణకు వచ్చిన వాళ్ళంతా మాట్లాడేది అంటే బాబు ఆయనతో మాకు ప్రాణ భయం ఉందని చెప్పే పరిస్థితికి వస్తూ ఉన్నారు ఇవాళ ప్రతి వాళ్ళు కూడా. అలాంటి దోషి మీద సరైన చర్యలు ఉండాల్సిన అవసరం ఉంది. మేము ఒకటే చెబుతున్నాం, నువ్వు సరైన వాడైతే నీ కేసులు విచారణ జరగాలి కదా, జరిగి నువ్వు నిర్దోషిగా బయటకు రా. ఎందుకు రావడంలా? డిశ్చార్జ్ పిటిషన్ల ద్వారా 12-13 సంవత్సరాలు ఎందుకు కొనసాగుతూ ఉన్నావు? ఇవాళ కోడికత్తి కేసు ఎందుకు సాక్ష్యం చెప్పవు? వెళ్ళి నిజంగానే హత్యా ప్రయత్నం జరుగుంటే ఎందుకు సాక్ష్యం చెప్పవు? ఒక అమాయకుడిని సంవత్సరాల తరబడి జైల్లో ఉండేలాగా చేసావు నువ్వు. నీ కోసం ప్రాణం పెట్టడానికి ప్రయత్నం చేశాడని చెప్పేవాడివి. ఇవాళ ఏ కేసు ముందుకెళ్తుంది? ఎన్ని కేసులు పెట్టించావు? ఏదైతే చంద్రబాబు గారిని ఏ కేసులో పెట్టావు అది బెయిలబుల్. అసలు నువ్వు పెట్టిన కేసులే, అసలు నేరమే జరగల. ఇవాళ వెంకటేశ్వరరావు, ఐజీ వెంకటేశ్వరరావు, డీజీపీ వెంకటేశ్వరరావుని ఏ విధంగా చేసావు? ఏవి కొనని వస్తువులు కొన్నారని ఒక అబోధ కల్పనతో కేసులు పెట్టించావు. నిన్ను ఎదుర్కొనే అచ్చెన్నాయుడు గారిని ఆపరేషన్ చేయించుకొని ఆయన మంచం మీద ఉంటే అర్ధరాత్రి ఈడ్చుకుపోతావా? నీ ఎంపీ రఘురామకృష్ణ నిన్ను వ్యతిరేకించాడని చంపడానికి ప్రయత్నం చేయించి చితక్ కొట్టించావు కదా, ఒక ఎంపీ అని కూడా చూడకుండా. ఇలాంటి దుర్మార్గ పరిపాలన చేసిన వాళ్ళు ఏమనాలి? ఇవాళ చాలా కేసులు ఉన్నాయి సార్. ఇవాళ నా అంచనా ప్రకారం తన తండ్రి హయాంలో దోచుకున్న దానికంటే ఎక్కువ దోచుకున్నాడు ఇవాళ ముఖ్యమంత్రిగా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, ఇందాక రాజేష్ గారు చెప్పారు, తండ్రి గారు ఆయన పోకడు ఇది. ఒకప్పుడు మచ్చలేని మహానాయకుడు నందమూరి తారక రామారావు మచ్చేశాడు, హిటాచీ కుంభకోణం అన్నాడు. లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏదైతే ఉందో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్కి సంబంధించి ఇంకా అసలు ఏమి ప్రయత్నాలే జరగని రోజుల్లో హిటాచీ పంపులు కొన్నాడని కోర్టులో కేసు వేశాడు. సాక్ష్యాలతో రమ్మన్నారు, పారిపోయాడు, కేసు విత్డ్రా చేసుకొని పోయాడు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారు సపోర్ట్ లేకుండా 1000 కోట్లు దోచుకున్నాడా? భూములు కట్టబెట్టారా? అనకూడదు, చచ్చిపోయాడు కనుక అనకూడదని అంటున్నారు. కానీ మరి ఆయన చేసిన నిర్వాహకం ఏంటి? జలయజ్ఞంలో కానీ వాటిలో కానీ ఇటుపురోకులని జరిగినాయి ఏంటి? అతి విలువైన భూములన్నీ ఎవరెవరు కట్టబెట్టారు? సరే, అవన్నీ అనవసరం. ఇప్పుడు ఇతరులు చేసిన నిర్వాహకంలో అసలు రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు సార్. మా బాధ ఏంటంటే పెట్టుబడిదారులు విశాఖపట్నంలో వాళ్ళ పెట్టుబడులు వస్తున్నాయి, దానికి ఎంత కృషి చేస్తే వస్తున్నాయి. మళ్ళీ ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి, భూములు కేటాయింపు చేయాలి, రాయితీలు ఇవ్వాలి. రాయితీలు ఎందుకు ఇచ్చారంటారు? వాళ్ళ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు అభివృద్ధి జరుగుతుంటే అందులో ఏమున్నాయి వెతకడం? ప్రతి దాంట్లో ఒక వికృత ఆలోచన సార్.
తన ఆలోచన విధానాన్ని ఇతరులకు పామటమే. ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా పోటాపోటీలుగా రాయితీలు ఇచ్చి పరిశ్రమలు పెట్టించి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయి. ఇవాళ గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ తమిళనాడు కానీ ఏ విధంగా పోటీ పడుతున్నాయి చూస్తున్నాం. ఆఖరికి బీహార్ రాష్ట్రాలుగా ఉన్న ఒరిస్సా బీహార్ లాంటివి కూడా ముందుకెళ్తున్నాయి, మర్చిపోకండి. దాంట్లో ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ నష్టపోయాం. ఇందాకనే చెప్పాను నేను, చాలా నష్టపోయాం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అన్ని పరిశ్రమలు మన వాళ్ళే పెట్టారు, తెలుగు వాళ్ళే పెట్టారు. కోయంబత్తూరులో, చెన్నైలో, మదురైలో, సేలంలో వాళ్ళు అన్ని వదులుకొని బయటకు వచ్చేసాం. మళ్ళీ హైదరాబాద్లో పెట్టాం. ఇవాళ తెలుగు వాళ్ళమే, మర్చిపోకండి, అందరం తెలుగు వాళ్ళమే. కానీ విడిపోయాం 2 రాష్ట్రాలుగా. హైదరాబాద్లో ఉండిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు లేని, పరిశ్రమలు లేని, ఆదాయం లేని రాష్ట్రంగా మిగిలిపోయాం. ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి. నీటిపారుదల రంగానికి చాలా ఖర్చు పెట్టాలి. ఆయన చేసిన నిర్వాహకం ఏంటి? అమరావతిని ముంచేశాడు, పోలవరాన్ని ముంచేశాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం మళ్ళీ రెక్టిఫై చేయాలంటే కాన్ఫిడెన్స్ క్రియేట్ కావాలి, కేంద్ర సహకారం కావాలి. కేంద్ర సహకారం లేదా చేయలేకపోతున్నాం మనం, మర్చిపోకండి. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ దోచేసాడు. మీరు వచ్చారు, అదే కలిసికట్టుగా ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, అభివృద్ధి దిశగా వెళ్ళాలి. రాజేష్ గారు, ఇవాళ ఏంటంటే ఒక్కొక్క స్కామ్ మిథున్ రెడ్డి కూడా ఇంకా బయటకు వస్తున్నాయట.